अस्सलाम वालेकुम नाज़रीन, हाईटेक न्यूज के खबरनामे में आपका खैर मकदम है। मैं हूं नेहा खान। नजर डालते हैं आज की अहम खबरों पर। जिले संगारेड्डी के सदाशिवपेट मंडल के टंगडपल्ली गांव में विश्वेश्वरा जयंती के मौके पर एक बावकार तकरीब का इनेकाद अमल में आया, जिसमें TJIIC चेयरपर्सन निर्मला जग्गारेड्डी ने शिरकत करते हुए विश्वेश्वरा के मुजस्समे पर फूल चढ़ाया और खराज अकीदत पेश किया। इस मौके पर गाँव में इंदिरा हाउसिंग स्कीम के तहत तामीरशुदा मकानात का इफ्तिताह भी अमल में लाया गया, जिस पर मुकामी अवाम में खुशी की लहर दौड़ गई। बादजा मीडिया से बात करते हुए निर्मला जग्गारेड्डी ने कहा, हुकूमत अवामी फलाह व बहबूद के लिए मुसलसल इक़दाम कर रही और मुस्तहक़ अफराद को बुनियादी सहूलियात फराहम करना अवलीन तरजीह है। పెద్దలకి అందరికీ నమస్కారం। మాకు కొత్త ఇల్లు ఇచ్చినందుకు ఎంతో హ్యాపీగా ఉంది। మాకు వారికి ధన్యవాదాలు। రేవంత్ రెడ్డి గారికి కూడా ధన్యవాదాలు। రెడ్డి గారికి కూడా ధన్యవాదాలు। నిర్మల మేడానికి నమస్కారం। అప్పటికన్నా ఇప్పుడు చాలా బాగుంది। కొత్త ఇల్లు కట్టుకున్నందుకు హ్యాపీగా ఉంది। సంగర్పల్లి గ్రామంలో ఇంద్రమ్మ గృహప్రవేశం చేయడం జరిగింది। ముందుగా ఈ గ్రామ సర్పంచ్ గారికి, ఉప సర్పంచ్ గారికి, వార్డు మెంబర్లకి, అలాగే బ్లాక్ ప్రెసిడెంట్, మండల్ ప్రెసిడెంట్, సదాశివపేట టౌన్ ప్రెసిడెంట్, మరి శ్రీనివాస్ గారికి, అలాగే ఇంటి ఓనర్ విజయలక్ష్మి, మరి వీళ్ళు ముగ్గురు అన్నదమ్ములైతే మరి ముగ్గురు కూడా ఒకే ఇంట్లో ఉండే వాళ్ళని వాళ్ళ అమ్మ చెప్పడం జరిగింది। మరి గవర్నమెంట్ ఏదైతే మాట ఇచ్చిందో ఈ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు, ఆ మాట ప్రకారంగానే మరి ఇక్కడ ఉన్న ఇల్లు కూడా చేసుకోవడం జరిగింది। ముఖ్యంగా గృహం అనేది జీవితంలో ఒక్కసారే కట్టుకోగలుగుతాం। అలాంటిది వాళ్ళు ఎప్పుడు కూడా కల్లో కూడా మేము స్లాబ్ వేసుకుని ఇల్లు కట్టుకుంటామని ఎప్పుడు కూడా ఊహించని విధంగా ఈ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, కోమటిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారు మరి మాకు మంచి అవకాశం ఈ గవర్నమెంట్ ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉన్నాం। మేము పిల్లలతో కానీ మరి మా కుటుంబం కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నామని చెప్పిన చాలా సంతోషం। ఎందుకంటే ఈరోజు కట్టుకోవాలంటే మరి తరం కానీ విధంగా ఉంది। మరి గవర్నమెంట్ సపోర్ట్తో మాకు అన్ని బిల్లులు కూడా రావడం అని చెప్తున్నారు, చాలా సంతోషం। మరి గ్రామంలో ఇంకా ఎన్నున్నా కానీ కంప్లీట్ చేస్తామని చెప్తున్నారు ఇక్కడ సర్పంచ్ గారు, ఉప సర్పంచ్ గారు। మరి ఇంకా రెండో లిస్టు కూడా రాబోతుంది। ఇంకెవరైనా ధైర్యం చేయకుండా ఉన్న వాళ్ళు ఉంటే వాళ్ళకు కూడా మీరు లిస్టు తయారు చేసి వాళ్ళకు కూడా కొత్త ఇళ్ళను కట్టించి ప్రభుత్వం తరఫున వాళ్ళకు కూడా సహాయం చేసిన వాళ్ళు ఉంటాము। మనందరూ కూడా ఏఈ గారు కూడా ఇక్కడ ఉన్నారు, మంచి సపోర్ట్ ఇస్తున్నారు। గవర్నమెంట్ యంత్రాంగం కూడా ఈ ప్రభుత్వాన్ని మంచి మరి సపోర్ట్ ఇస్తూ ప్రజల మధ్యలో ఉంటూ ప్రజల కోసం చేస్తున్న సేవలను మేమందరం చూస్తున్నాం। తప్పకుండా రాష్ట్రం అంతా కూడా ఏదైతే చేస్తుందో అన్ని జిల్లాలో కూడా చేయడం జరుగుతుంది। మేము ఇక్కడ ఉన్న తంగడపల్లి సర్పంచ్, ఉప సర్పంచ్ మరి ప్రజల అందరి తరఫున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలియజేస్తాను।